ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గులాబీ పార్టీ వ్యూహమేంటి? ఈసారి జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి ఉంటుందా, లేక ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తుందా, లేక తటస్థ వైఖరిని తీసుకుంటుందా? లెట్స్ వాచ్. జగదీప్ ధన్కర్ రాజీనామాతో భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో దేశంలో రాజకీయ పార్టీల వైఖరేంటి అనే చర్చ ముమ్మరంగా జరుగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గులాబీ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉంటుంది అనే దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభకు చెందిన ఎంపీలు ఓట్లు వేస్తారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ సభ్యులు లేరు. రాజ్యసభలో మాత్రం 4 సభ్యులున్నారు. ఒకసారి గతాన్ని చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ దఫా కారు పార్టీ ఎన్డీఏ తరఫున నిల్చున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన రామ్నాథ్ కోవింద్ కు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన వెంకయ్య నాయుడుకు బీఆర్ఎస్ సభ్యులు ఓటు వేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో గులాబీ పార్టీ సఖ్యతగా ఉండడంతో ఎన్డీఏ అభ్యర్థులకు బీఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేశారు. బీఆర్ఎస్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైఖరి మారింది. కాషాయ పార్టీతో విభేదాలు రావడంతో యూపీఏ కూటమి పార్టీలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా, ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నా సరే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమికి బీఆర్ఎస్ మద్దతిచ్చింది. జగదీప్ ధన్కర్ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో మరోసారి ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్ కు 4 సభ్యులున్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎటువైపు ఉంటుంది అనే దానిపై రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తుందా, లేక ఇండియా కూటమి అభ్యర్థికి ఇస్తుందా, లేక 2 కూటములకు సమాన దూరం పాటించడానికి గాను తటస్థంగా ఉంటుందా అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు పలికితే ఆ ప్రచారానికి బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తే రాష్ట్రంలో రాజకీయంగా గులాబీ పార్టీకి ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తటస్థంగా ఉంటుందని అందరూ అనుకుంటూ ఉండగా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైంది. ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కావడమే కాకుండా ఆయనతో కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉండడంతో బీఆర్ఎస్ మద్దతు ఎటువైపు అనేది మరింత చర్చనీయాంశంగా మారింది. దీనిపై పార్టీ కీలక నేతలతో విస్తృతంగా చర్చించిన తర్వాత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని గులాబీ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.